వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్రలో రోడ్డుపైకి కొట్టుకు వచ్చిన మొసలి. వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. వరద నీటి ద్వారా ముంపు ప్రాంతాలలో ఇబ్బందులు రాకుండా చర్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి పదవి విరమణ అయిన ఉద్యోగులను దేవాలయ ఈవో రామకృష్ణ శాల్వతో సత్కరించారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంకేపల్లి హరికిషన్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, ఈఈ రాజేష్, అరుణ్, సురేష్, పెంట శ్రీను, ఎడ్ల శివ తదితరులు పాల్గొని శాల్వతో సత్కరించారు.
డాక్టర్ కొంచెల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ పేదల పక్షపతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గెలిచిన తొలి నెలల్లోనే పింఛన్ 1000 రూపాయలు కలిపి 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 మాసాల 3000 రూపాయలు కలిపి 1వ తారీఖు జూలైన ఉదయం 6 గంటల నుంచి అవతాతలకు 7000 రూపాయలు అందించిన ఘనత దేశంలోనే నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందన్నారు. వికలాంగుల పింఛన్ 9000 అందిస్తున్నామన్నారు. అవతాతలకు పింఛన్ ప్రారంభమైంది నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. మనకి 7000 రూపాయలు మీకు ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బులు ఇస్తున్నాడు. నిండు మనసుతో ఆయన ఆశీర్వదించి 100 ఏళ్ళు ఇట్లాగే మనందరికీ సేవ చేయడానికి ఆయన ఉండాలని కోరుకోండి. సరేనా? ఇదో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 500 రూపాయల నోట్లు 14 అంటే 7000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పంపించారు. వచ్చే నెల నుంచి ఇంటి దగ్గరికే 4000 రూపాయలు మీకు తెచ్చిస్తారు. సరేనా? రైట్. మెట్ట ప్రాంత దళిత నాయకుల ఐక్య సమావేశం స్థానిక కత్తిపూడి మాజీ సర్పంచ్ దువ్వడ సల్మాన్ రాజ్ అధ్యక్షతలో ప్రముఖ మాల మహానాడు జాతీయ మాజీ అధ్యక్షులు మరియు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మాజీ సభ్యులు ధనారాశి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఏ పార్టీ అంబేద్కర్ ఆలోచనల విధానానికి దళిత వ్యతిరేక విధానానికి శ్రీకారం చుట్టిన ఏ పార్టీని ఎవరిని ఉపేక్షించే పని లేదు. ఉద్యమాలకు సిద్ధం పడతాం. అదేవిధంగా ఎలక్షన్ ముందు నుండి కూడా విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ మరియు కాకినాడ ఎమ్మెల్సీ అనంత్ బాబు డ్రైవర్ హత్య విషయంలో కానీ ఇంతవరకు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానం కానీ ఈ కేసులు ప్రత్యేకమైనవిగా పరిగణించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలపై ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి దళితులపై దాడులు చేసిన దోషులను కఠినంగా శిక్షించి దళితుల పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లను పునరుద్ధరించి గతంలో ఉన్న రుణాలను రద్దు చేసి కొత్తగా రుణాలను మంజూరు చేయవలసిందిగా కోరడమైనది. ఆఖరిగా దళిత గిరిజనుల వారి సమస్యలపై చర్చించలేకుండా చేయడం కోసం, తప్పుదారి పట్టించడం కోసం ఎస్సీ వర్గీకరణ లాంటి కుతంత్రాలు చేస్తే తిప్పికొట్టడానికి దళిత గిరిజనులు సిద్ధంగా ఉన్నారని ఈ సమావేశంలో అన్నారు. మెట్ట ప్రాంతంలో దళిత నాయకులు అందరూ కూడా సమావేశమై దళిత యువకులను అంబేద్కర్ ఆలోచన విధానం మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడ కత్తిపూడిలో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు, నాయకులు, సోదరులు అన్న శ్యామ్ సుందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ హృదయపూర్వక జయములు. ఈరోజు కత్తిపూడిలో దళితులందరూ ఐక్యంగా ఉండాలని, అంబేద్కర్ ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వాలు చేస్తున్న మోసాలని తిప్పుకొట్టవలసిన అవసరం ఉందని, ప్రభుత్వాలని మెడలు వంచైనా సరే మనకు రావాల్సిన రాయితీలు కానీ మనకు రావాల్సిన మిగిలిన కార్యక్రమాలన్నీ చేయించుకోవడానికి సంఘటితం కావాలని చెప్పి దళితులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కత్తిపూడిని ఒక వేదికగా చేసుకొని ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆనంద్ అలాగే డాక్టర్ సల్మాన్ రాజులు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని అందరినీ నడిపినందుకు వారికి మరీ ఉదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి జైభీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అవ్వతాత కళల్లో ఆనందం ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబు దివ్యాంగులకు 6000, తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న వారికి 15000, కిడ్నీ తలసేమియా బాధితులకు 10000 ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వతాతలకు 4000 పెన్షన్ 2024 ఎన్నికల్లో ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జూలై 1వ తేదీన అవ్వతాతలకు 7000 రూపాయలను సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా
ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో జరిగిన పెన్షన్లో అవ్వాతాతలు మంత్రి టీజీ భరత్, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అట్లా పైకెత్తావా అత్త హుషారుంది. ఎన్నికలలో హామీ మేరకు సీఎం చంద్రబాబు 3వ సంతకం చేశారు. జిల్లాలో 2.45 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుంది. సామాజిక భద్రతా పింఛన్ 4,000 పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు 3వ సంతకం చేశాడు. తెలియగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆనందం ఎల్లువెత్తారు. అలాంటిది ఇప్పుడు రేపే ఆ 7,000 తీసుకునే పెన్షను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ రేపే నెరవేరుతుంది. కాబట్టి అవ్వతాతల్లో సంతోషం, వాళ్ళ కళ్ళల్లో వెలుగు చాలా ఉంది. అందుకోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి అయిన మన కర్నూలు టీజీ భరత్ సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన సీఎం ఓఎస్టీ శ్రీనివాస్ అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు ఆలయ అధికారులతో సమావేశం. సీఎం ఓఎస్టీ కామెంట్స్. సీఎం ఆదేశాలతో రాజన్న గోశాలను సందర్శించాను. రాజన్న ఆలయానికి రాజన్న కోడలు ఎంతో ప్రాముఖ్యం. సీఎం ప్రత్యేకంగా స్వయంగా చెప్పారు. ఇదివరకు గోశాలను ఎండోమెంట్ కమిషనర్ విజిట్ చేశారు. 400 ఉండాల్సిన గోశాల షెడ్లో 1,500 వరకు ఉన్నాయి. కొంత అనారోగ్యం కారణంగా కోడలు మృతి చెందుతున్నాయి. బురద నీరు లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం, గోశాల ఆధునీకరణ కోసం మరిన్ని నిధులు వేచి చూస్తున్నాము. కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్లీ రైతులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాచన్న గోశాలలో పర్మనెంట్ గా వైద్య సిబ్బందిని నియమిస్తాం. భక్తుల మనోభావాలను గౌరవించేందుకు ప్రతి చర్యలు తీసుకుంటామని అన్నారు. రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేరే రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి, భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నానని చెప్పిన మాట. దానికి అనుగుణంగా వీటీడే సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వేములవాడ నుంచి మళ్ళీపోయిన తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలు కూడా ఓఎస్డీ గారు కూడా అన్నారు, సమావేశంలో ఉన్నారు. వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది. దానికి బద్దిపోచం ఆలయ అభివృద్ధి సంబంధించిన అంశంలో ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల 5 మాసాల క్రితం ఇంతకుముందు మీరు అనుకున్నట్టు అన్నీ కూడా తీర్మానం చేసి మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన సందర్భం గమనించాలని కోరుతూ వారం రోజుల క్రితం గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు, పత్రికలు వచ్చినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నేను, కలెక్టర్ గారు, ఈవో గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు, స్వయంగా చూడడం, అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు మీ అందరూ వారికి మాట్లాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే 5 రోజుల్లో కొన్ని 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం, వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అందులో బలహీనంగా ఉన్నటువంటి 5కు మెగా హెల్త్ క్యాంప్ వెటర్నరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక 5 ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్నమాట విన్నప్పుడు బాధేసింది. మిగతా వాటిని సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఇక్కడ ఏది జరగకూడదు. ఎందుకంటే దేవాలయం వచ్చే భక్తులు విశ్వాసం కోడెమొక్క చెల్లించుకుంటారు. అలాంటి కోడలకు వీలైనంతగా మేలైనంతగా వసతి, వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వారు రావడం స్వయంగా కొన్ని చూడడం జరిగింది. ఈ 1,10,00,000 కాకుండా అదనంగా కూడా 2 పెద్ద షెడ్లు వేయాలని చెప్పిన ఒక నిర్ణయం ఏదైతే తీసుకుని దానికి కూడా నిధులు వెంటనే వారు వెళ్ళినాక ఇస్తారనే భావన. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. దానికి ప్రత్యేకంగా సీఎంఓ నుంచి సుమారుగా 2 నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది. వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమీడియట్గా అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది. సో అన్ని ఉష్ణోగ్రతల మధ్యలోపట మనం కోడల్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారు అప్పుడు ఇమీడియట్గా స్ప్రింక్లర్స్, తర్వాత టెంపరీ షెడ్స్,
తర్వాత కావాల్సినటువంటి కర్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది. అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా 400 నుంచి 450 వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం, వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి. కాకపోతే అవి ఇప్పుడు 1500 వరకు అవడం జరిగింది. అయినా కానీ వీలైన కాటికి వాటి వయసును బట్టి, వాటికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి అవి కొత్తగా వస్తే 21 రోజులు క్వారంటైన్లో పెట్టి వాటి ఆరోగ్య స్థితిగతులను చూసి ఆ తర్వాత వాటిని మెయిన్ పూల్లోకి తీసుకురావడం. ఏ కోడలు అయితే చాలా బలహీనంగా ఉన్నాయో వాటన్నిటిని సెగ్రిగేట్ చేయడం వల్ల వాటికి ఆహారం సరిగ్గా అందేటట్టుగా, అలాగే బలంగా ఉన్నటువంటి మాత్రమే ఆహారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా సెగ్రిగేట్ చేసేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావాల్సినటువంటి టీకాలు కానీ మందులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం. న్యూట్రిషియస్ ఫుడ్, ఒకవేళ కనుక గ్రీన్ ఫాడర్ దొరకకపోతే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్గా పెట్టడం. వాటిని నీట్గా మెయింటైన్ చేయడానికి అవసరమైతే ఒక 50 మందిని రోజు దినవారీ కూలీలుగా మనం తీసుకొని వాటన్నిటిని మనం ఒక పద్ధతిగా పెట్టడం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌ డంగ్ని మనం ఒక ప్రాపర్ యూసేజ్లో మార్చుకోవడానికి మనం బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడం. ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని మనకు అటు హాస్పిటల్కి, ఇటు మనకు ఉన్నటువంటి గోశాలకి వాడుకోవడం. ఇట్లా అనేక చర్యలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడం అనేటువంటిది గమనిస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వారు ఈరోజు నన్ను కుప్పం మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచారని టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు కొనియాడారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెన్షన్ల లబ్ధిదారులకు నగదును అందజేసి స్వీట్లు పంచిపెట్టారు. గడప వద్దకే వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వతాతలకు, వితంతు మహిళలకు, తదితరులకు పెంచిన పెన్షన్ నగదు 7,000 రూపాయలను అందిస్తున్నారని, పింఛన్ లబ్ధిదారులకు ఆనందంగా ఉన్నారని తెలిపారు. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ప్రత్యేకంగా కొత్తపేట గ్రామస్తులందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెరవేర్చిన 5 హామీల్లో మొట్టమొదటిది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 3,000 నుంచి ఒకేసారి 4,000 చేస్తూ గత 3 నెలలది 1,000 రూపాయలు కలుపుతూ 7,000 రూపాయల డబ్బులు నగదును ఈరోజు ప్రతి అవ్వాతాతకు ఇవ్వడం జరుగుతోంది. దాంతో భాగంగా ఈరోజు కొత్తపేటకు వచ్చాం. ఇక్కడున్న అవ్వాతాతలందరూ చాలా సంతోషంగా, ఒక పండగ వాతావరణంతో వాళ్ళందరూ కూడా ఈ 7,000 రూపాయలు తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి హామీని నెరవేరుస్తూ ఇంకా మిగతా 4 హామీల మొదటి సంతకాలు పెట్టి అందులో చాలా వరకు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ గట్టిగా బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఏ విధంగా అయితే గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందో, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం చేయరని చెప్పి వాళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వాళ్ళ దగ్గరికే వెళ్ళి సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 7,000 రూపాయలు నగదు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటిలో పెన్షన్ ఇచ్చేవాళ్ళో దానికంటే గొప్పగా, దానికంటే చక్కగా ఈ నెల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలకైతేనేమి, వికలాంగులకైతేనేమి, విడోలకైతేనేమి, అదేవిధంగా హెల్త్ బాగలేకుండా ఇంట్లో ఉన్న వారికి అయితేనేమి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు అంటే 3 నెలలు కలిపి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుప్పంలో, మన కుప్పం కొత్తపేట
కూర్మాయపురం మరి ఇందిరా కాలనీ అందరూ కలిసి కుప్పం కొత్తపేట ప్రజలందరూ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుంది అని చూపించే విధంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంతోషంగా అవ్వాతాతలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్దారులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి స్వయంగా మా నాయకులు అదేవిధంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఎంతో సంతోష వాతావరణంలో పండుగ వాతావరణంలో దీన్ని మేము చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ప్రజలు కన్నులకు కట్టే విధంగా ప్రతి ఇంటి దగ్గర ప్రతి నాయకుడు కలిసి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేస్తున్నాం. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 19, 26, 37, 41 వార్డులలో మరియు కల్లూరు మండలం పర్ల ఉల్లిందకొండ, తడకనకల్లపల్లె, ఓర్వకలు మండలం సన్నూరు, బ్రాహ్మణపల్లె గ్రామాలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి అందజేశారు. పెన్షన్ 4,000తో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలలు మొత్తం కలిపి 7,000 నగదును అందజేశారు. దీంతో నియోజకవర్గంలో పింఛన్ని పంపిణీ కార్యక్రమం మొదలైంది. నిలవడండి ఫోటో మా సైడ్ నుంచి మేమా ఓకే డన్. మాట్లాడి మీతోటి ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి మన గౌరవ పట్లతో ధన్యవాదాలు తెలియజేసి ముందు కోరుతూ ఉన్నాను. మన అమ్మ మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డయాలిసిస్ పేషెంట్లు, ఇట్లా ప్రతి ఒక్క దాదాపు 28 రకాల పెన్షన్లను మనకి ప్రభుత్వము తెలియజేస్తారు, మాట్లాడతారు. అలాగే నగర కమిషనర్ రామచంద్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటాడని మేము ఎప్పుడూ చెప్తున్నాము. సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన అడ్మిన్ తారక్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్ గారికి, అలాగే మన మహిళా అధ్యక్షురాలు నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడికి విచ్చేసిన స్టాఫ్ కు, సోదరి మండలందరికీ, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అఫీషియల్ గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది ఇది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ ఎంతో నమ్మకంతో ఒక ఆడపడుచులా, మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేరకు ఆయన ఈ రోజు మనకు జూలై 1వ తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనుంది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు. అటువంటిది మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నారు. ఇది సంతకాలు పెట్టాడమ్మా. మొట్టమొదటిది
మన పిల్లలంతా చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి పై 16,347 పోస్టులకి ఆయన ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మన పిల్లలందరినీ చదివించుకున్నాం, ఎవ్వరికి ఉద్యోగాలు లేవు. మేము ఇంటింటికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు, అమ్మా మేము కష్టపడి చదివించుకున్నాం, ఇప్పటికి కూడా ఇంకా మా పిల్లల్ని మేమే పోషించాలనా, కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఉద్యోగాలు ఇప్పివ్వండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన డిఎస్సీనే కాబట్టి పోయినసారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. చాలా మంది ఏజ్ అయిపోయి కూడా చాలా ఇబ్బందులు. కాకినాడ పట్టణంలో రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సామర్లకోట మండలం వెట్లపాలెం ఆదిలక్ష్మి ఇండస్ట్రీస్ అధినేత నున్న రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సార్ ఒకసారి ఇలా చూడండి సార్ ఒకసారి ఓకే సార్. బాబు గారు ఇలా చూడండి. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.